నీకు అవమానాలు మాత్రమే దక్కుతాయి. ఎప్పుడు ఎవరి కోసం ఎదురు చూడకు, నిరాశ మాత్రమే మిగులుతుంది. సమస్య ఏదైనా ఒంటరిగా పోరాడు, ఒక దారి దొరుకుతుంది, అదే నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ దేశపు రాజుగారు ఒక చిన్న తప్పు చేసినా మరణశిక్ష విధించేంత పిచ్చివాడే కాదు, క్రూరుడు కూడా. రాజభవనంలో అందమైన 20 పూల కుండీలు ఉన్నాయి. ఒకరోజు రాజప్రసాదాన్ని శుభ్రపరుస్తున్నప్పుడు ఒక సేవకుడు పొరపాటున ఆ పూల కుండీని పగలగొట్టాడు. రాజుకు విషయం తెలిసి సేవకుడికి ఉరిశిక్ష విధించేవాడు. ఒక వృద్ధ సాధువుకి విషయం తెలుస్తుంది. సాధువుకి రాజు క్రూరత్వం తెలుసు. ఈ పూల కుండిని బాగు చేసి యథాస్థానంలో అమరుస్తాను అన్నాడు రాజుతో. రాజు ఆనందించి ఆ సాధువును పూల కుండీలు ఉన్న చోటికి తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు. సాధువు ఆ పూల కుండీలు దగ్గరికి పోగానే తన కర్రతో ఒక్కొక్క దాన్ని పగలగొడుతూ మొత్తం 19 పూల కుండీలు పగలగొట్టేశాడు. విషయం రాజుగారికి తెలిసింది. చాలా కోపంతో, ఎందుకు ఇలా చేశావు, నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను అన్నాడు.